తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు తెనాలిలో సోమవారం నిర్వహిస్తున్నట్లు తెనాలి పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివరావు తెలిపారు. మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు జరిగే వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఆయన ఒక ప్రకటన ద్వారా కోరారు. తెనాలి మండలంలోని కొలకలూరుకు చెందిన యువతి అదృశ్యం కావడంపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొలకలూరుకు చెందిన 24 ఏళ్ల యువతి తెనాలి గంగానంపేటలోని ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కు రోజు వస్తుంది. ఈ నెల 5వ తేదీన ఇన్స్టిట్యూట్కు వచ్చిన ఆమె కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. లాభం లేకపోవడంతో 2 టౌన్ పోలీసులని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్ష ఆదివారం తెనాలిలో ప్రశాంతంగా ముగిసింది. తెనాలి పట్టణంలో 5 మున్సిపల్ హై స్కూళ్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. తెనాలి విద్యార్థులే కాకుండా ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వారిని తల్లిదండ్రుల వెంట తీసుకువచ్చి దగ్గరుండి పరీక్ష రాయించి తీసుకువెళ్లారు. పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. తెనాలి పట్టణం బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో ఆదివారం ఉదయం మసీద్ ఏ ఆర్కం హుదా పేరుతో నూతన మసీదును ఆదివారం వేకుజామున నమాజ్తో ప్రారంభించారు. మౌలానా మసూద్ ఆధ్వర్యంలో తొలి నమాజ్ను చదివారు. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ, హుదా సొసైటీ సంయుక్త పర్యవేక్షణలో దాతల సహకారంతో ఈ మసీదు నిర్మాణం జరిగింది. మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జనాబ్ మౌలానా షేక్ ముఫ్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. అల్లాను స్మరిస్తూ సన్మార్గంలో నడుస్తూ అందరూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరారు. హుదా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు హజరత్ మౌలానా మొహమ్మద్ అబ్బాస్ సద్వి, షేక్ షరీద్ మొహమ్మద్ ఇస్మాయిల్, సిరాజుద్దీన్, షేక్ సత్తర్, అతావుల్లా, తజ్బాషా, హాసిఫ్, హాఫీజ్ అబ్దుల్ కరీం, ముస్తి ముజాహిద్, ఎంఎస్కే భాషా తదితరులు పాల్గొన్నారు. తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చుండూరు గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండి రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటి బృందం పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. శ్రీ సరస్వతి విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, హాస్పిటల్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.